ఇండియన్ ఐడియాలజీకి విరుద్ధమైనటువంటిది. తీవ్రవాదం చేస్తే తప్పేంటంట, దేవుడు ఉన్నాడా, రాముడు అట్టాంటోడు, బంగ్లాదేశ్ లో పుట్టిన హిందువులట, మరి ఈడెక్కడ పుట్టాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చక్కగా బొట్టు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా గౌరవంగా ఉంది. ఇలాంటి భాషని ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటుందా? రాముడు అట్లాంటోడు, కృష్ణుడు అట్లాంటోడు అని చెప్పేసి ఇతను మాట్లాడినటువంటి దుర్భాషల్ని వాళ్ళ ఆవిడ ఒప్పుకోడు. ఇప్పుడు రామాయణము, మహాభారతము గ్రంథాలన్నీ ప్రజలకి నేర్పింది ఏంటి అంటే సంస్కారం, సభ్యత. అమెరికాలో లేకపోతే యూరప్ దేశాల్లో నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారనే కల్చర్ అక్కడ ఉంది. మన దగ్గర ఒక భార్య, ఒక భర్త, మన బిడ్డల్ని చూసుకోవడం వీళ్ళని. ఇక్కడ అదే రాముడు లేకుండా రావణుడు అయితే ఏం చేశాడు? తన భార్య ఉండగానే ఇంకొక భార్యని ఎత్తుకొచ్చాడు. అంటే ఇంకొక భార్యని ఎత్తుకెళ్లే కల్చర్ని నువ్వు సమర్థిస్తావా? పేరు రావణని పెట్టుకుంటాం గొప్ప అంటే, రావణాసురుడు రాక్షసుడు అంటే రాక్షసత్వాన్ని నువ్వు ప్రోత్సహిస్తావా? రాక్షస జాతిని ప్రోత్సహిస్తానని చెప్తాం అనేది గొప్ప అయిపోయింది ఈ మధ్యన. రాక్షసత్వం అనేటటువంటిది మంచి అనుకుంటున్నారు లేదా? ప్రజలకి మంచి అని చెప్పే ప్రయత్నం చేస్తున్న వాళ్ళలో ఇతను కూడా ఒకడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో పక్కా యాంటీ నేషనల్ అని అర్థం, పక్కా యాంటీ హిందుత్వం అని అర్థం. అప్పుడన్నా నువ్వు గ్రహించాలి కదా. వీళ్ళ ఈ మధ్యన సాక్షిలో ప్రకాష్ రాజును కూడా వెనకేసుకొస్తున్నాడు. అదే కదా ఒక పాయింట్ ఏంటంటే, ఒకటే, మీరు ఎప్పుడైతే దేశద్రోహుల్ని దైవద్రోహుల్ని సమర్థిస్తారో, మీ పేపర్ అయినా సరే, ఇప్పుడు సాక్షిలో వచ్చిందంటే అదేదో వేరేది అనుకోరు, అది వైసీపీ మాట అని స్టాండ్ అదే అనుకుంటా. అది గుర్తుపెట్టుకోవాలి.